ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఏ ప్రశ్న వేస్తే అసలు రామాయణం గురించి చెప్పారు ఆయన. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్న ఏమిటంటే ఆయన్ని, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు అడిగాడు ఆయన. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో ఈ కాలంలో నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు, నరసింహావతారం ఉందని చెప్పకం, ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి ప్రశ్న. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్. వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా? వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగిన వాడు, ఎంతమందినైనా పడగొట్టగలిగిన వాడు, అటువంటి వాడు ఉన్నాడా? ఉంటే వీర్యవాన్. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ. ధర్మం తెలుసుకున్నవాడు ఉన్నాడా? కాబట్టి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞశ్చ అంటే ఎవరో తనకు ఒక ఉపకారం చేశాడు, వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు, ఎంత మహానుభావుడండి, నిజంగా నాకు ఎంత ఉపకారం చేశారండి, ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు 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 పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం. సత్యవాక్యం, ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, మిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టినవాడు ఎవరైనా ఉన్నాడా? సత్యవాక్యో దృఢవ్రతః. ఒక పని మొదలు పెడితే అనుకున్నాం కాదండి అది అలా అవుతుందా అందుకని వదిలేశాను లేండి ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా ఆ పని చెయ్యగలిగినటువంటి వాడు, దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, అటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? దృఢవ్రతః. కాబట్టి కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః. ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు. వేదం చదవక్కర్లేదంటే చదవద్దని కాదు నా ఉద్దేశం. ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడా? పడుకున్నా లేచినా మాట్లాడినా కూర్చున్నా నించున్నా నడిచినా ఏం చేస్తున్నా ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించగలిగినటువంటి నడవడి కలిగినటువంటి వాడు లోకంలో ఉన్నాడా? చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః. ఇంత బలపరాక్రమాలు ఉండి కూడా సమస్త భూతముల పట్ల దయ కలిగిన వాడు లోకంలో ఉన్నాడా? గుండెల నిండా అంత కారుణ్యం ఉన్నవాడు ఉన్నాడా? సర్వభూతేషు కోహితః విద్వాన్ కః. తెలుసుకోవలసినవన్నీ సమస్తము తెలుసుకున్నటువంటి విజ్ఞాని ఉన్నాడా? అటువంటి విద్వాంసుడు ఉన్నాడా? విద్వాన్ కః కస్సమర్థశ్చ. ఎటువంటి పని అయినా సరే వీరు చెయ్యలేరు అనొచ్చేమో కానీ ఆయన ఇది చెయ్యలేరని చెప్పడానికి ఒక పని లేకుండా ఏ పనులైనా చెయ్యగలిగిన వాడు ఉన్నాడా? కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. ఎప్పుడు మీరు చూసినా చూడాలనిపించేట్టుగా ఉండేవాడు ఉన్నాడా? ఆత్మవాంకో. గొప్ప ధైర్యవంతుడు ఉన్నాడా లోకంలో? ధైర్యవంతుడు అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధైర్యవంతుడు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భయం లేనివాడు అని కాదు. ధైర్యము అన్న మాటకి ఇంకో అర్థం కూడా ఉంది. ధైర్యము అంటే తాను ఏ పని మీద బయలుదేరాడో ఆ పనికి అనుగుణమైనటువంటి సంభారములను మాత్రమే దగ్గరుంచుకుని ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ పనిని పాడు చేసేటటువంటి ఏ ఇతర ఆకర్షణీయమైనటువంటి వ్యవహారమైనా త్రోసి రాజని విడిచిపెట్టగలిగినటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? నేను ఏకపత్ని వ్రతం చేస్తానన్నాడు, భార్యని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, చాలామంది వచ్చి మీద పడ్డారు. మా నాన్నగారు దక్షిణ నాయకుడు, మా వంశంలో చాలామంది దక్షిణ నాయకులు, మా ఆవిడ దగ్గర లేదు కదండి అని ఏమైనా పొరపాటు పడ్డాడా? తాను ఏది అన్నాడో రామో దీర్ణాభిభాషతే, 2 మాటలు నాకు రావమ్మా అన్నాడు అంతే. లోకంలో అవతార పరిసమాప్తి వరకు అంతే. అలా ఉండగలిగిన వాడు ఉన్నాడా? ఆత్మవాన్కో జితక్రోధో. కోపాన్ని గెలిచిన వాడు ఉన్నాడా? యుతిమాంకో. అపారమైనటువంటి కాంతి కలిగిన వాడు ఉన్నాడా?
ద్యుతిమాన్ కోననసూయక, అసూయని గెలిచినవాడున్నాడా? తనకన్నా గొప్పవాడు కనపడితే ఆహాహా మహాత్ములు ఎంత గొప్ప పరిశ్రమ చేశారో, ఇంత గొప్పవాడు అయ్యాడని నమస్కారం చేసి తెలుసుకోవాలి. తనకన్నా తక్కువవాడు కనపడితే ఈశ్వరానుగ్రహంతో ఈయన వృద్ధిలోకి రావాలనగలగాలి. కిందవాడిని చూసి అహంకరించకూడదు, పైవాడిని చూసి అసూయ పడకూడదు. ఈ రెండూ ఉన్నవాడున్నాడా? ద్యుతిమాంకో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపం లేని వాడికి కోపం ఎలా వస్తుంది మరి? అంటే కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటిస్తాడంతే. ఎందుకు నటించాలి? అంటే ఏదో పని చక్కబెట్టాలంటే కోపం వచ్చినట్టు ఒకసారి ఇలా అంటాడు. అనేటప్పటికి అమ్మ బాబు ఆయన కోపం వచ్చిందంటే హడిలిపోయి అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఎవరికి కోపం వచ్చిందని అనిపిస్తే 33 కోట్ల మంది దేవతలు కూడా ఉనికిపోతారో అలా కోపాన్ని తెచ్చిపెట్టుకునేవాడే తప్ప అసలు కోపం రావడం అన్నది లేనివాడు లోకంలో ఉన్నాడా? అలాంటి వాడు ఎవడైనా ఉంటే ఎప్పుడో ఉన్నాడని చెప్పద్దు, ఇప్పుడు ఉన్నాడా? నేను చూడ్డానికి వీలుగా ఉన్నాడా? ఈ కాలంలో ఉన్నాడా? ఉంటే అటువంటి వాడి గురించి నాకు చెప్పు, నాకు వినాలనుందని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.